ఏంటండి ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోర్ట్‌ఫోలియో వీడియో అడుగుతున్నారనమాట ఒక బ్రదరు. సో, అందుకని ఇంక పోర్ట్‌ఫోలియో వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయ్యామనమాట. సో, ఇక్కడ నా పోర్ట్‌ఫోలియో చూసుకున్నట్లయితే మైనస్ రూ. 5,535 భారీ నష్టంతో ఉన్నాను. బట్ ఏం పర్వాలేదు. యాక్చువల్లీ ఈ వీడియో షూటింగ్ ఎర్లీ మార్నింగ్ 2:40 ఏఎంకి చేస్తున్నాననమాట. సో, మీకు అర్థమవుతుందని ఆ టైం చూస్తే మీకు అర్థమైపోతది. సో, ప్రెజెంట్ వచ్చేటప్పటికి పోర్ట్‌ఫోలియో ఇలా అయితే రన్ అవుతుందనమాట. సో, ఇప్పుడు మనం షేర్స్‌లోకి వెళ్ళిపోదాం ఏంటనేది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే కొచ్చిన్ షిప్‌యార్డ్ అనమాట. సో, ప్రెజెంట్ నా దగ్గర 25 షేర్స్ ఉన్నాయని మీకు అందరికీ తెలుసు. 47,000 ఇన్వెస్ట్‌మెంట్ చేశాను. రూ. 4,551 మైనస్‌లో అయితే ఉన్నదనమాట. ఇంక మనం ఒకసారి చార్ట్‌లోకి వెళ్ళిపోదాం. సో, చార్ట్‌లోకి వెళ్ళిపోయి హారిజాంటల్ కొట్టి సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఓకే. సో, ప్రెజెంట్ ఇక్కడున్న మార్కెట్ లెవెల్స్‌ని దృష్టిలో పెట్టుకొని మనకి పెయింటర్ పెన్ తీసుకుంటే సో, కరెంట్ ఉన్న మార్కెట్ లెవెల్‌లో 1700 అంటే 1700 దగ్గర ఉంది ప్రెజెంట్ మార్కెట్ లెవెల్. ఓకేనా. సో, ఇక్కడైతే కన్సిస్టెన్సీగా ఉంది. బట్ దీనికి సపోర్ట్ లెవెల్ నెక్స్ట్ 1670 వరకు సెకండ్ అంటే డౌన్ టైన్ రెసిస్టెన్సీ లెవెల్ అయితే కూడా అవుతుందన్నమాట. దాని తర్వాత 1750 దగ్గర ఒక రెసిస్టెన్సీ లెవెల్ ఉంది. తర్వాత 1800 దగ్గర ఒక రెసిస్టెన్సీ లెవెల్ ఉంది. సో, ఈ 3 బ్రేక్అవుట్ అయితేనే కానీ లాభాల్లో ఈ 3 బ్రేక్అవుట్ అవ్వాలి. అట్లీస్ట్ 750 అయినా బ్రేక్అవుట్ అవ్వాలి. అదర్వైజ్ మళ్ళీ అప్ ట్రెండ్లోకి రాదనమాట. సో, కొంచెం టైం పట్టేటట్టు ఉంది మళ్ళీ కొచ్చిన్ షిప్‌యార్డ్‌కి. యాక్చువల్లీ కొచ్చిన్ షిప్‌యార్డ్ రీసెంట్గా జరిగిన ఈ మూవ్ ఏదైతే ఉందో చాలామందికి అనిపించింది ఏంట్రా బాబు రేజ్ అయిపోతుందేమో అని అనుకున్నారు. కానీ ఇది వరల్డ్ ట్రేడ్ అనే ఒక ఇండెక్స్లో ఇది యాక్చువల్లీ దీన్ని యాడ్ ఆన్ చేశారు. అందుకనే సడన్గా ఇది ఒక్కసారి రేజ్ అయింది. లేదంటే చూసుకోండి ఇదే మైనస్ని కంటిన్యూ అవుతూ వచ్చింది. యాక్చువల్లీ చూసుకోండి ఇక్కడ రెసిస్టెన్సీ లెవెల్ ఉంది యాక్చువల్లీ 17 దగ్గర. అందుకని ఇంత స్టేబుల్గా కొచ్చిన్ షిప్‌యార్డ్ 1700 దగ్గర 1700 నుంచి 1650 దగ్గర 1650 వరకు మధ్యలో రెసిస్టెన్సీ లెవెల్ అయితే ఉందన్నమాట. సో లెట్స్ సీ. సో కొచ్చిన్ షిప్‌యార్డ్ తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. మీరు చూస్తున్నట్లయితే 22 షేర్స్ ఉన్నాయి. ప్రజెంట్ లాభాల్లోనే రన్ అవుతుంది. రూ. 197 లాభాలు రన్ అవుతుంది. అసలు దీన్ని ఫస్ట్ మనం ఒకసారి క్లిక్ చేసి దీని చార్ట్లోకి వెళ్ళిపోదాం. ఓకే. సో, ఇక్కడ మనం చార్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ముందుకి 1 మంత్ క్లిక్ చేసా 1 మంత్. ఓకే. సో, ఇక్కడ 1 మంత్ చూసుకున్నట్లయితే చార్టు యాక్చువల్లీ మీకు రెసిస్టెన్సీ లెవెల్ 777 ఓకే 778 ఓకే. ఇది ఈ మంత్ స్టార్టింగ్ అనుకుంటే దీని ఇప్పుడు ప్రజెంట్ 802 దగ్గర ఉందన్నమాట. సో పెన్ ఒకసారి చూసుకుందాం పెన్ తోటి. రైట్. ఓకే. ఇప్పుడు దీని రెసిస్టెన్సీ లెవెల్ చూడండి ఇలా పైకి వెళ్తూనే ఉంది. ఎక్కడా కూడా డౌన్ ట్రెండ్ లేదు. ఓకేనా. సో దీని డిప్స్ వచ్చినా సరే దానికి పైకే వెళ్తున్నారు యాక్చువల్లీ. ఓకేనా. సో ప్రజెంట్ 802 దగ్గర అయితే స్టాండ్ అయ్యింది. దీని నెక్స్ట్ బ్రేక్అవుట్ లెవెల్ వచ్చేటప్పటికి 820 అండి నెక్స్ట్ బ్రేక్అవుట్. ఒకవేళ 802 బ్రేక్అవుట్ అయ్యి కనుక పైకి వెళ్తే కనుక డెఫినెట్లీ 820 గ్యారంటీ హిట్ అవ్వచ్చు. లేదు మళ్ళీ డౌన్ అవుతుంది కనుక గ్యారంటీ మళ్ళీ 790 పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఓకేనా. 790 పడే ఛాన్సెస్ ఉంది. ఈ రెండిట్లో అయితే జరగచ్చు. 800 నుంచి 820కైనా వెళ్ళొచ్చు, 810కైనా వెళ్ళొచ్చు, లేదా 20కైనా వెళ్ళొచ్చు. 2 బ్రేక్అవుట్స్ ఉన్నాయి యాక్చువల్లీ. 810కైనా వెళ్ళొచ్చు, 20కైనా వెళ్ళొచ్చు. కిందకి వెళ్తే మాత్రం 790 అనమాట. అక్కడ రెసిస్టెన్సీ లెవెల్ ఉంది. సో ఇదనమాట పరిస్థితి. సో ఆల్రెడీ నేను ఎస్జీవీ అనుకుంటే ఆల్రెడీ వీడియో చేస్తానండి రేపు మార్కెట్ ఎలా వెళ్తుందని చెప్పేసి. సో ఇంకా ఎస్ బ్యాంక్ మీద క్లిక్ చేద్దాం. ఎస్ బ్యాంక్ చూసుకున్నట్లు నా దగ్గర 2,900 షేర్లు అయితే ఉన్నాయన్నమాట. కానీ మైనస్ 369 రూపాయల మైనస్లో అయితే రన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం చార్ట్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్. ఓకే. సో చార్ట్లో చూసుకుంటే ఇక్కడ మనకి ప్రజెంట్
78 దగ్గర 77 దగ్గర అయితే ప్రజెంట్ రెసిస్టెన్సీ లెవెల్లోనే ఉంది యాక్చువల్లీ. కానీ దీనికి సెకండ్ రెసిస్టెన్సీ లెవెల్ 22.50 దగ్గర అయితే ఉందండి. పెన్ తీసుకుందాం. 22.50 దగ్గర ఒక రెసిస్టెన్సీ లెవెల్ ఉంది. తర్వాత 23 రూపీస్ దగ్గర అప్ ట్రెండ్ పైనుంచే ఒక రెసిస్టెన్సీ లెవెల్ ఉంది. సో దీన్ని చూసుకుంటే డౌన్ సైడ్ వెళ్తున్నట్టుగానే ఉంది. సో వెళ్తే గ్యారంటీ 22.50 దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఓకేనా. సో ఇది ఫస్ట్ బ్రేక్అవుట్ అవ్వాలి. 23 రూపీస్ బ్రేక్అవుట్ అయితేనే కానీ చెప్పలేం ఇది వెళ్దా అనేది. మ్యాక్సిమం ఈ వీకెండ్ వరకు ఎవరు చెప్పలేం. ఎందుకంటే దీనికి ఎటువంటి అఫీషియల్ మీటింగ్ ఇన్వెస్టర్స్ మీటింగ్ అయినప్పటికీ ఎటువంటి అప్ ట్రెండ్ అవ్వట్లేదంటే ఇన్వెస్టర్స్ ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు సరిగా. సో నాకు తెలిసినంత వరకు. సో అందుకని ఇంకా బ్యాలెన్స్గానే వెళ్తుంది ప్రజెంట్ అయితే. సో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే గ్యారంటీ 23 పాయింట్ కొట్టేసేద్దును. సో మ్యాక్సిమం కొడితే కనుక ఈ వీకెండ్ వరకు వెయిట్ చేయాలి శుక్రవారం. సో 23కి వెళ్తుందా లేదనేది ఈ వీకెండ్కి తేలిపోద్ది ఏంటనేది. సో అదనమాట సంగతి. ఉంటాను గైస్ ఇది నా మార్కెటింగ్ అనాలిసిస్ అనమాట. సో నేను మార్కెట్ మీద అనాలిసిస్, అంతేగాని నా ఓన్ అనాలిసిస్ అనమాట. సో కానీ మీరు మాత్రం ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ తోటి మీరు పర్చేస్ చేయాల్సింది కోరుచున్నాను. లేదంటే మీ యొక్క మార్కెట్ ఎవరైనా అడ్వైజర్స్ని కానీ షేర్ మార్కెట్ అడ్వైజర్స్ కానీ ఒకసారి అడ్వైస్ తీసుకుని ఓకేనా పర్చేస్ చేయండి. ఇది కేవలం నా యొక్క పోర్ట్ఫోలియో అనాలిసిస్ అనమాట. సో ఉంటాను గైస్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రేపు చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఉంటాను మరి. బాయ్.